ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించామని, త్వరలో పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ విడుదల చేస్తామని తెలిపారు. 4 మున్సిపాలిటీల్లో ఇలాంటి ఇబ్బంది కలగకుండా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ వార్డు, మళ్ళీ అక్కడ 4th వార్డు, మళ్ళీ అక్కడ 7th వార్డు, 4 వార్డ్స్ స్టార్ట్ అయ్యింది. ఫైనల్ పబ్లికేషన్ అయినా చేయాలి. ఫైనల్ పబ్లికేషన్ రెగ్యులర్ ఫోటోస్ అండ్ ఫోటో ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసినాక ఫైనల్ పబ్లికేషన్ ప్రసాద్ నిలో 4 లేకపోతే 6. బట్ ఒకసారి ఏం చూసుకోండి అంటే మీకు ఈ పోలింగ్ స్టేషన్స్ ఫైనల్ చేసిన ఇంకా మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేయలేదు. ఫైనల్ చేసిన పోలింగ్ స్టేషన్స్ ఆ బస్సెస్ అన్నీ దాని లోపలికి పోతాయో చూసుకోవాలి. ఎందుకంటే ఇవంతా గలీలు ఉంటాయి కదా. స్కూల్స్ ఎస్సీ వార్డులో 2 ఉంది, అది రోడ్కే ఉంది. అన్నిటికీ బస్ ఫోటో లేదా లొకేషన్ సార్ అన్ని బస్సులు అవుతాయి సార్. ప్రతి ఎలక్షన్ కూడా ఇది జరిగింది. అది కన్ఫర్మ్ చేస్తాను. మేనేజర్ చేయి రమన్. మేనేజర్కి ఆయన ఉన్నాడా? అక్కడ నుంచి బాక్స్ అక్కడ నుంచి ఆఫీసర్ సార్ ఇక్కడ నుంచి చేశారు. అవును సార్, ఎందుకంటే అక్కడ స్టోర్ స్ట్రాంగ్ రూమ్ ఉంది సార్. బేసింగ్ అంటే సార్ ఫోన్ చేస్తారు. వన్ సైడ్ మనకు వన్ సైడ్ స్టోర్, వన్ సైడ్ వాళ్ళు 2 పార్ట్స్ చేస్తారు. ఇప్పుడు 6 చూసుకుంటే ఇక్కడ పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, సో వాళ్ళకి అక్కడ బెంచెస్ పెట్టేస్తారు. ఇక్కడ టేబుల్స్ ఇస్తే వాళ్ళకి అక్కడ టేబుల్ చేసేసి అటు సైడ్ నుంచి వాళ్ళకి అటు సైడ్ నుంచి పెట్టండి. పెట్టేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకోవాలి. ఎవరైతే
చేసి పోనీ కొద్దిగా రేట్ అయితే పెట్టినా విజయనగరం నిలబడి 2 గంటలు ఇబ్బంది కానీ ఫ్రీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. సో మున్సిపల్ ఎన్నికల కోసము ఏర్పాట్లు పరిశీలించడానికి ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీకి రావడం జరిగింది. మరి మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ ఒకటి, నర్సాపూర్ ఒకటి, రామాయంపేట ఒకటి, తూప్రాన్ ఒకటి. 4 మున్సిపాలిటీలలో కూడా తొందరలోనే మనకి ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటి అనేసి అంటే ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయడం. సో ఆ ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయడానికి ఆల్రెడీ ప్రక్రియ కూడా మనం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలందరినీ కూడా పిలిచి ఆ షెడ్యూల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. రామాయంపేట మున్సిపాలిటీలో మన జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు వార్డు వైజ్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది. మరి దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా తెలుపమని పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కొన్ని అభ్యంతరాలు కూడా వాళ్ళు రాతపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. ఆ అభ్యంతరాలను కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఏవేవైతే మనకి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం అనుగుణంగా ఉంటాయో వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏవైతే గైడ్లైన్స్ ప్రకారంగా లేదో మరి అటువంటి కన్సిడర్ చేయలేని పక్షాన రాతపూర్వకంగా ఆ పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, ఆ క్యాండిడేట్స్కి కానివ్వండి, ఎవరైతే అబ్జెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి రాతపూర్వకం కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం ఇప్పుడు నడుస్తూ ఉంది. తొందరలోనే ఆ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది. సో అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ కూడా మనము డ్రాఫ్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. అది కూడా అందరు రాజకీయ పార్టీలకు కమ్యూనికేట్ చేసి షెడ్యూల్ ప్రకారము ఫైనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయినాక మళ్ళీ ఈ వార్డులని పిఎస్ల వారీగా కూడా డివైడ్ చేసి దాని ప్రకారం కూడా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ కూడా మనకి సుమారుగా 16th జనవరి వరకు కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగడం అనేది కూడా జరుగుతుంది. సో రాజకీయ పార్టీలకు అందరికీ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే కూడా ఈ ఓటర్ లిస్ట్ అనేది మనము అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకొని దాని ఆధారంగానే వాటిని వార్డుల కింద విభజించి వార్డులని మళ్ళీ పిఎస్ల కింద విభజించి ప్రకటించడం జరుగుతుంది. సో మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి, వేరే ఇతర అధికారులకు ఎవరు కూడా దీంట్లో అడిషన్స్ డిలీషన్స్ అనే వాళ్ళకి ఏం కూడా ఆప్షన్ ఉండదు. సో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగానైతే మనకి అనుగుణంగా వాళ్ళు గైడ్లైన్ ఇస్తారో దాని ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ వన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి మరి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి అది కూడా ఇప్పుడు ఈరోజు చూసి మరి ఇక్కడ ఏర్పాట్లంతా కరెక్ట్గా చేయొచ్చా లేదని పరిశీలించడం జరిగింది. సో మోస్ట్లీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఎంపీడీ ఆఫీస్లో, స్ట్రాంగ్ రూమ్ కూడా ఎంపీడీ ఆఫీస్లోనే పెట్టి కౌంటింగ్ కూడా ఇక్కడనే చేయాలనేసి ప్రిలిమినరీగా మనం అనుకుంటా ఉన్నాం. సో దానికి అనుగుణంగా ఒకసారి ఇక్కడ ఏర్పాట్లు ఏమున్నాయో లేవో చూడడం జరిగింది. సో ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి అందరితోని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఏమున్నా కానీ కూడా ప్రశాంతంగా మన దగ్గర పంచాయతీ ఎలక్షన్స్ అంతా కూడా జరిగినాయి. మరి అదే ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మనకి మున్సిపాలిటీలో కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం తరఫున మున్సిపాలిటీ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.